friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about బీ వెబ్స్. ఈ బీ వెబ్స్ అనేవి ఎలా మారుతాయి, ఏంటి ఈ బీ ఫ్యామిలీ అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం 7 ఫార్ములాస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈ 7 ఫార్ములాస్ అనేవి బీతోనే కదా ముడిపడి ఉన్నాయి. చూడండి, బీ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీ కాంబినేషన్, బీన్ కాంబినేషన్, బీయింగ్ కాంబినేషన్స్, అవన్నీ బీయింగ్తో వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఈ బీ అనే వర్బ్స్ గురించి, ఈ బీ ఎన్ని రకాలుగా మారుతుంది, ఏమిటి ఈ బీ ఫ్యామిలీ, ఈ బీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ఏ రకంగా యూజ్ అవుతాయి మనకి అనేవి మనం తెలుసుకోవాలనేదే నా ఇంటెన్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ముందు బీ ఫ్యామిలీ బీ వర్బ్స్ అనేవి ఎట్లా యూజ్ అవుతాయో చూద్దాం. చూడండి, బీ ఈజ్ ద ఇన్ఫినిటివ్గా యూజ్ అవుతుంది. అంటే టు బీ అని ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తాం కదా. టు తర్వాత మనం ఎప్పుడు ఓన్లీ ప్రెజెంట్ వెర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అయితే మనకి ఐఎన్జీ ఫామ్ యూజ్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి, పాస్ట్ ఫామ్ యూజ్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి, స్టేట్మెంట్స్ యూజ్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అంటే ఇన్, ఆన్, ఇలాంటి వాటితో యూజ్ చేసే సెంటెన్సెస్ వస్తాయి. అప్పుడు ఎట్లా చేయాలి? మనం టు తర్వాత బీ యాడ్ చేస్తాం. బీ యాడ్ చేసామంటే మళ్ళీ ఏమవుతుంది? బీ తర్వాత మనము పీపీ ఫామ్ యూజ్ చేస్తాము, ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాము, వితౌట్ ఫామ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామన్నమాట. అంటే టూ తర్వాత మనం ఎప్పుడు ప్రజెంట్ వెర్బే యూజ్ చేయాలి కాబట్టి, ఆ తర్వాత మనం అదర్ క్యారెక్టర్స్ని యూజ్ చేయాలంటే బీ యాడ్ చేయాలి. టు బీ ప్లస్ పీపీ ఫామ్, టు బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్, టు బీ ప్లస్ స్టేట్మెంట్స్, ఇలా వస్తుంది. ఓకే, బీ ఇన్ఫినిటివ్స్ అంటే ఆ రకంగా యూజ్ అవుతుంది. బీయింగ్ ఈజ్ ద జెరెండ్ ఫామ్. జెరెండ్ ఫామ్ అంటే ఏంటి? నౌన్ ప్లేస్లో ఐఎన్జీ ఫామ్ వస్తే మనం జెరెండ్ అంటాం. అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ప్లేస్లో జెరెండ్ యూజ్ చేస్తాం చాలా సందర్భం. అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాము. ఓకే, సబ్జెక్ట్ ప్లేస్లో ఐఎన్జీ ఫామ్ పెట్టి మాట్లాడితే అది జెరెండ్ అంటాం అనమాట. ఆ రకంగా యూజ్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ మిడిల్ అయితే ఏమవుతుంది? అది కంటిన్యూస్ వెర్బ్ ప్లేస్లో యూజ్ చేసామనుకోండి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం యూజ్ చేసామంటే కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. మనం కంటిన్యూస్ టెన్స్గా యూజ్ చేస్తాము, జెరెండ్గా యూజ్ చేస్తాము ఈ బీయింగ్ అనేది. ఓకే, బీన్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపల్. బీన్ అనేది ఎప్పుడు కూడా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్తో మాత్రం వస్తుంది. పాసివ్ వాయిస్లో మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. బీన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్? అంటే బీకి బీన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఎప్పుడు హ్యావ్, హ్యాస్, హ్యాడ్తో మాత్రమే వస్తుంది. చూడండి, బీ క్యాన్ బి చేంజ్డ్ టు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ ఆర్ బీయింగ్. మనకి ఈ బీ అనేది ఈ 8 టైప్స్లో చేంజ్ అవుతుంది. అంటే బీకి మనం 8 ఫ్యామిలీ మెంబర్స్, బీ అనే ఫ్యామిలీకి 8 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ 8 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇవి ఎప్పుడు యూజ్ అవుతారు, ఎలా యూజ్ అవుతారు అనేది మనం చూడాలి కదా. ఈ బీన్ అనేది యామ్గా మారుతుంది, ఈజ్గా మారుతుంది, ఆర్గా కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో ఏం చెప్తాం? ఐతో యామ్ యూజ్ చేస్తాము, హీ, షీ, ఇట్తో సింగులర్ నౌన్స్కి ఈజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్కి ఆర్ యూజ్ చేస్తాం కదా. ఇలాగా మారుతుంది. ప్లస్ మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం యామీజార్ అనేది. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వర్ యూజ్ చేస్తాము. బీ, బీన్ ఆర్ బీయింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. బీ అనేది ఎలా మారుతుంది? యామీజార్గా మారుతుంది, వాజ్, వర్గా మారుతుంది. అలాగే బీ, బీన్ ఆర్ బీయింగ్గా కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ ఫ్యామిలీ మనకి ఈ రకంగా ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే షెల్ బీ, ఈ బీని తీసుకొచ్చి షెల్ విల్ పక్కన పెడతాము. ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. చూద్దామా? ఇట్ ఈజ్ వర్కింగ్ నౌ, ఇది ఇప్పుడు పని చేస్తుంది. ఇది ప్రెజెంట్ టెన్స్. ఇట్ ఈజ్ వర్కింగ్ నౌ. ఓకే, హీ వాజ్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ హోమ్ అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఆడుకుంటూ ఉన్నాడు. వాజ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే, షీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ 2 PM టుమారో. షీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ 2 PM టుమారో.
రేపు 2 గంటలకు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. రేపు 2 గంటలకు వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి తర్వాత బీ ఇన్ ద పాసివ్ వాయిస్. ఇక్కడ చూడండి కంటిన్యూస్ టెన్స్గా యూజ్ చేస్తాము, పాసివ్ వాయిస్గా యూజ్ చేస్తాము, కాంబినేషన్స్గా యూజ్ చేస్తాము, మోడల్ వెర్బ్స్గా కూడా యూజ్ చేస్తాము. అంటే కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది, అలాగే పాసివ్ వాయిస్గా వస్తుంది, కమాండ్స్లో యూజ్ చేస్తాము, మోడల్ వెర్బ్స్లో కూడా యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బీ ఇన్ ద పాసివ్ వాయిస్ ఎట్లా వస్తుందో చూద్దాం. స్మోకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ద పబ్లిక్ ప్లేస్. ఇది పాసివ్ వాయిస్. స్మోకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ద పబ్లిక్ ప్లేస్. షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ మ్యాటర్ ఆమెకు ఇన్ఫార్మ్ చేయబడింది. ఇది పాస్ట్లో. ఈజ్ అనేది నౌ. ఈజ్ ఎప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్ అనేది మనం యూనివర్సల్ ట్రూత్కి ఈ సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యూనివర్సల్ ట్రూత్కి యూజ్ చేస్తుంటాము. ఓకే, ప్రజెంట్లో ఏవైతే నడుస్తున్నాయో వాటికి యూజ్ చేస్తాం. స్టేట్మెంట్స్కి షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్ మ్యాటర్. షీ వాజ్ ఇన్ఫార్మ్, ఆమెకు ఈ మ్యాటర్ ఇన్ఫార్మ్ చేయబడింది అనేసి మనకు తెలుస్తుంది. ద ప్లాంట్స్ విల్ బి వాటర్డ్ టుమారో. ద ప్లాంట్స్ విల్ బి వాటర్డ్ టుమారో. ప్లాంట్స్కి రేపు వాటర్ వేయబడుతుంది, వాటర్ పోయబడుతుంది అనమాట. ఇలాగ మనకి ఇక్కడ స్మోకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ద పబ్లిక్ ప్లేస్ అనేది ప్రజెంట్ టెన్స్ అయితే షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ మ్యాటర్ మనకి ఆమెకు ఈ విషయం ఆమెకు తెలియజేయబడింది. ఏమని? దిస్ ఇస్ ప్రజెంట్, దిస్ ఇస్ పాస్ట్, దిస్ ఇస్ ఫ్యూచర్. ప్రజెంట్లో పాసివ్ వాయిస్, పాస్ట్లో పాసివ్ వాయిస్, ఫ్యూచర్లో పాసివ్ వాయిస్. ఈ పాసివ్ వాయిస్లో అనేది ఈ బీ అనేది ఈజ్గా మారింది. ఇక్కడ బీ ఫామ్ ఏమైంది? ఇక్కడ ఈజ్గా మారింది, ఇక్కడ వజ్గా మారింది, ఇక్కడ విల్ బీగా చేంజ్ అయ్యింది. చూసారా? అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో ఈ బి అనేది తన రూపాన్ని ఇలా మార్చుకుంటుంది. బి యొక్క మీనింగ్ ఏంటి? ఉండు, అంతే. బి అంటే ఉండు, ఉండు. బీన్ అంటే ఉండెను. బీయింగ్ అంటే ఉండుట. ఇలాగా తెలుగు మీనింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ బీన్ అనేది యూజ్ చేసామంటే కూడా మనం ప్లస్ పీపీ ఫామ్ యూజ్ చేస్తాము. సేమ్ ఇదే మెథడ్ వస్తుంది. ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్ స్టేట్మెంట్స్ వస్తాయి. అదే బీయింగ్ అయితే ప్లస్ పీపీ ఫామ్ వస్తుంది ప్లస్ వితౌట్ ఫామ్ వస్తుంది. బీయింగ్ అంటే ప్లస్ పీపీ ఫామ్ వస్తుంది, బీయింగ్ ప్లస్ వితౌట్ ఫామ్ వస్తుంది. ఐఎన్జీ ఫామ్ రాదు, ఎందుకంటే ఇదే ఐఎన్జీ కదా, ఇదే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంకా ఐఎన్జీ ఫామ్ మనం బీయింగ్ తర్వాత యూజ్ చేయము. బీయింగ్ తర్వాత పీపీ ఫామ్ వస్తుంది, బీయింగ్ తర్వాత వితౌట్ ఫామ్ వస్తుంది. ఈ రకంగా బీయింగ్ మనం చూస్తాము. యాక్చువల్గా కంటిన్యూస్ టెన్స్లో ఏ రకంగా వస్తుందో మనం చూసాము. ఈ బీ ఫామ్ అనేది, బీ వెర్బ్స్ అనేవి పాసివ్ వాయిస్లో ఏ రకంగా వస్తుందో కూడా మనం చూసాము. ఇప్పుడు కమాండ్స్లో ఏ రకంగా వస్తుంది, అలాగే మోడల్ వెర్బ్స్లో ఏ రకంగా వస్తుంది, చేంజ్ అవుతుంది చూద్దాం. చూడండి, బీ దేర్ ఎట్ 5. 5 గంటలకి అక్కడ ఉండు. కమాండ్స్ అక్కడ 5 గంటలకల్లా అక్కడ ఉండు. బీ పొలైట్, పొలైట్గా ఉండు, ఒబేగా ఉండు. బీ క్వైట్, ప్రశాంతంగా ఉండు, శాంతంగా ఉండు, సైలెంట్గా ఉండు. బీ క్వైట్, సైలెంట్గా ఉండు. ఇలా వస్తుంది కమాండ్స్లో. యూ నీడ్ టు బి రెడీ టు లీవ్ బై 6:30. నువ్వు 6:30కి బయలుదేరడానికి సిద్ధంగా ఉండు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. వీఆర్ ప్లానింగ్ టు బి ఇన్ కేరళ ఫ్రమ్ మండే టు సాటర్డే. మేము కేరళలో ఉండడానికి ప్లాన్ చేస్తున్నాము మండే టు సాటర్డే. ఐ వాంట్ టు బి ఫ్లూయెంట్ ఇంగ్లీష్. నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఇంగ్లీష్ మాట్లాడడంలో ఫ్లూయెంట్గా ఉండాలనుకుంటున్నాను. వాంట్ టు బి. చూడండి, ఇక్కడ 2 తర్వాత బి వచ్చింది చూసారా? టు బి ఇదేంటి? టు బి ప్లస్ వితౌట్ ఫామ్ అనమాట. ఫ్లూయెంట్ అని వచ్చింది తప్ప ఇక్కడ ఏ వెర్బ్ రాలేదు. టు బి ప్లస్ వితౌట్ ఫామ్. ఇక్కడ కూడా టు బి రెడీ. చూసారా? టు బి రెడీ. ఇది అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్స్ అన్ని వచ్చే వాటిని మనం వితౌట్ ఫామ్ అంటాం. ఈ టు బి ప్లస్ రెడీ. ఓకే, యూ నీడ్ టు బి రెడీ టు. నువ్వు రెడీగా ఉండు, రెడీగా ఉండవలసిన అవసరం ఉంది. 6:30కి బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి.
You are planning. We are planning to be in Kerala from Monday to Saturday. I want to be fluent English. నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం ఫ్లూయెంట్గా ఉండాలనుకుంటున్నాను. చూడండి మోడల్ వెబ్స్ లో ఎట్లా వస్తుంది. హీ విల్ బి దేర్ ఎట్ 5. అతను 5 కల్లా అక్కడ ఉంటాడు. హీ విల్ బి దేర్ ఎట్ 5 కల్లా అతను అక్కడ ఉంటాడు. విల్ తర్వాత బి వచ్చింది చూడండి. బి ప్లస్ వితౌట్ ఫామ్ బి దేర్. యు మస్ట్ బి హంగ్రీ. నువ్వు తప్పకుండా ఆకలితో ఉండాలి. యు మస్ట్ బి హంగ్రీ. నువ్వు ఆకలితో ఉండి ఉంటావు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. హీ వర్క్డ్ ఆల్ నైట్. హీ మస్ట్ బి టైర్డ్. హీ మస్ట్ బి టైర్డ్. అతను తప్పకుండా అలసిపోయి ఉండాలి. ఎందుకంటే అతను ఓవర్ నైట్ అంతా వర్క్ చేశాడు. ఐ థాట్ షీ వుడ్ బి దేర్. నేను అతను అక్కడ ఉంటాడని అనుకున్నాను. ఐ థాట్ షీ వుడ్ బి దేర్. అతను అక్కడ ఉంటాడని నేను అనుకున్నాను. మోడల్ పాసివ్ ఎలా వస్తుందో చూడండి. ద డిష్ క్యాన్ బి ఈటెన్ హాట్ ఆర్ కోల్డ్. ఆ వంటకాన్ని చల్లగాను తినొచ్చు, వేడిగాను తినొచ్చు అనేది ఇక్కడ ఈ పాసివ్ వాయిస్లో చెప్పడం జరిగింది అనమాట. అంటే డిష్కి మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చి చెప్పాము అంతే ఫ్రెండ్స్. ఇలాగా మనకి బీ ఫార్మ్స్ అవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మనం బీయింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీన్ యూసేజ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో బీ ఎట్లా యూజ్ అవుతుంది. హీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్ మెనీ టైమ్స్. అతను చాలాసార్లు హైదరాబాదు వచ్చాడు. అంటే హ్యాస్ బీన్ టు అన్నామంటే అతను హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. మెనీ టైమ్స్ అతను చాలాసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ హ్యాస్ బీన్ టు హైదరాబాద్ మెనీ టైమ్స్. చాలాసార్లు అతను హైదరాబాద్ వచ్చాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీ హ్యావ్ బీన్ టు లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2004. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏ మీనింగ్ వస్తుందంటే పాస్ట్లో మొదలుపెట్టిన ఒక యాక్షన్ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది అనే మీనింగ్ వస్తుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2018. నేను 2018 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, టీచ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2004. అంటే 2004లో పాయింట్ ఆఫ్ ద టైం మనం చెప్తున్నాం, 4లో వచ్చాము. అదే ఫర్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 20 years అని మనం చెప్పొచ్చు. ఇలా ఫర్ యూజ్ చేస్తే పీరియడ్ ఆఫ్ ద టైం, సిన్స్ యూజ్ చేస్తే పాయింట్ ఆఫ్ ద టైం. ఓకేనా ఫ్రెండ్, రిమెంబర్ ఇట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. దే హ్యాడ్ బీన్ టు హైదరాబాద్ వన్స్ బిఫోర్. గతంలో అతను ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. ఇంతకుముందు అంటే గతంలో హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఎట్లా ఉంటుంది. షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 2 hours బిఫోర్ దట్. అని ముందు ఆమె ఒక బుక్ 2 గంటలు బుక్ చదువుతూ ఉండింది. అంటే పని చేయడానికి ముందు ఆమె 2 గంటలు సేపు బుక్ చదువుతూ ఉండింది అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 2 hours బిఫోర్ దట్. దానికంటే ముందు ఆమె 2 గంటలు బుక్ చదువుతూ ఉండింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. వీ విల్ హ్యావ్ బీన్ ఫర్ 5 months బై జూన్. మేము ఇక్కడ ఉండి జూన్కి 5 నెలలు అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాం ఒక్క టైం. వీ విల్ హ్యావ్ బీన్ ఫర్ 5 months బై జూన్. జూన్కి మేము ఇక్కడ ఉండి 5 months అవుతుంది. ఇప్పుడు బై జాన్ అన్నాం అనుకోండి, జాన్యువరికి మేము ఇక్కడ ఉండి 2 years అవుతుంది. వీ విల్ హ్యావ్ బీన్ ఫర్ 2 years బై డిసెంబర్ అన్నామనుకోండి, డిసెంబర్కి మేము ఇక్కడ ఉండి 2 years అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎట్లా ఉంటుందంటే బై నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఏ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద బై నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఏ ఇయర్. బై నెక్స్ట్ ఇయర్కి 1 year అవుతుంది వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ. ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేయడం అనేది నెక్స్ట్ ఇయర్కి 1 year అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. అర్థమైందా. బీన్ అనేది ఇలా వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్ మెనీ టైమ్స్. చాలాసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. హీ కాబట్టి ఇక్కడ హ్యాస్ వచ్చింది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2004.
అంటే ఇక్కడ వీ కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం. ఈ రెండుకు హ్యావ్ హ్యాజ్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాము. అదే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అని కూడా చెప్తాం. రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అనగానే మనకు హ్యావ్ హ్యాజ్ బీన్ ప్లస్ మనకి ఇమ్మీడియట్లీ గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ బీన్ అనేది హ్యావ్ హ్యాజ్ హ్యాడ్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బీన్ అనేది హ్యావ్ హ్యాజ్ హ్యాడ్కి యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్ టెన్స్ యాక్చువల్గా బీన్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద బీ. ఫ్రెండ్స్ ఇప్పుడు బీయింగ్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, బీన్ ఈజ్ యూజ్డ్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. బీన్ అనేది పాసివ్ వాయిస్లో కూడా వస్తుంది. చూడండి, ద పార్సిల్ హ్యాస్ బీన్ సెంట్ జస్ట్ నౌ. ఆ పార్సిల్ ఇప్పుడే పంపబడింది. ఆ పార్సిల్ ఇప్పుడే పంపబడింది. ఎవరు పంపారో చెప్పట్లేదు మనం. అంటే బీన్ అనేది పాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. పాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బీనే వస్తుంది. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఎప్పుడు వచ్చినా కూడా బీన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బీయింగ్ యాజ్ ఏ జెరెండ్ చూద్దామా. చూడండి, షీ లవ్స్ బీయింగ్ ద గోల్ కీపర్. ఆమె గోల్ కీపర్గా ఉండడాన్ని ఇష్టపడుతుంది. ఐ హేట్ బీయింగ్ సింగిల్. నాకు సింగిల్గా ఉండడం ఇష్టం ఉండదు. మనం ఇలా చెప్తున్నాం. అంటే ఇక్కడ బీయింగ్ మీనింగ్ ఏమొస్తుంది? ఉండడం. ఉండు. చూడండి, ఉండెను ఉండుట. ఉండెను ఇది ఉండుట. ఉండడం అనేది నాకు సింగిల్గా ఉండడం ఇష్టం లేదు. చూడండి, బీయింగ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్. నీకు ఫ్రెండ్గా ఉండడం మంచిది. బీయింగ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్. నీ ఫ్రెండ్గా ఉండడం మంచిది. నోట్ చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీ ఆల్సో యూజ్ జెరెండ్స్ ఆఫ్టర్ సర్టెన్ వర్బ్స్ సచ్ యాజ్ లవ్, ఎంజాయ్ అండ్ అవాయిడ్. ఏవైతే ఇవి ఉన్నాయో ఈ వర్బ్స్ ఉన్నాయో వీటి తర్వాత మనం జెరెండ్ యూజ్ చేస్తాము. బీయింగ్ అంటే వీటి తర్వాత మనం యూజ్ చేసామంటే జెరెండ్, ఈ బీయింగ్ అనేది జెరెండ్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఆ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాము. బీయింగ్ యువర్ ఫ్రెండ్. బీయింగ్ అనేది ఇక్కడ ఎక్కడ వచ్చింది? నౌన్ ప్లేస్లో వచ్చింది కదా, సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఈ బీయింగ్ అనేది జెరెండ్ అంటాం. ఇది వెర్బల్ నౌన్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.